28వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 88 బై అరవిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 88వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనో దేవకీ పరమానందో కృష్ణో వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. తన నుంచి పుట్టినటువంటివన్నీ కూడా తన యందే ఉన్న తాను విలక్షణంగా ఎలా విరాజిల్లుతున్నాడో చెప్తున్నాడు భగవంతుడు 12వ శ్లోకంలో పట. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవ ఏతి త్వాం నిద్ధిం మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. అర్జున, సత్వగుణం నుంచి పుట్టిన, రజోగుణం నుంచి కలిగిన, తమో గుణం నుంచి జనించిన అవన్నీ నా నుంచే పుట్టావయ్యా అని అర్థం చేసుకో. అవి నాలోనే ఉన్నాయి, నేనైతే వాటిలో లేను అని చెప్తున్నాడు. అంతా పరమేశ్వరుని స్వరూపమే అయినప్పుడు ఏ ఏ వస్తువులు ఉన్నాయో, ఏ ఏ భావాలు ఉన్నాయో, ఏ ఏ భూతాలు ఉన్నాయో అవన్నీ పరమాత్మ కన్నా అవ్యంగా లేవు. కాబట్టి అవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. ఆదిలో ఉన్నది దేవుడు ఒక్కడే. అందరికీ అన్నిటికీ ఆది కూడా ఆది దేవుడే. అందరికీ పుట్టుక అక్కడే, అన్నీ అక్కడే నుంచే పుట్టాయి. ప్రపంచం అక్కడి నుంచి ఆవిర్భవించింది. ప్రపంచంలో గుణాలున్నాయి, అలాగే దోషాలున్నాయి. వీటన్నిటికీ త్రిగుణాలే కారణంగా ఉన్నాయి. అవే సత్వ రజస్ తమో గుణాలు. ప్రపంచం త్రిగుణమిళితంగా ఉంది. మరి ఈ త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదిలో ఏదుందో దాని నుంచే రావాలి కదా. ఆదిలో ఉన్నది ఆదిదేవుడే. కాబట్టి త్రిగుణాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. మరి శమధమాదులు అనేవి సాత్విక సాధనలు. అవి సాత్విక భావాలు. సాధువు, గోవు, పాలు ఇవన్నీ సాత్విక రూపాలే. హర్షదర్పాదులు, అభిమాన అహంకారాలు గల వ్యక్తులు, మిరియాలు, మిరపకాయలు, రాజసములు ఇవన్నీ కూడా. క్రూరులు, క్రూర మృగాలు ఇవన్నీ తామసాలే. ఇలా తాత్పర్య బోధిని వ్యాఖ్యానం చేసింది. కాబట్టి ఇవన్నీ విపులంగా విస్తారంగా మున్ముందు మనం చూడబోతున్నాం. కాబట్టి ప్రధానంగా గుణత్రయం మీద ఒక అధ్యాయమే మనకు ఉంది. ఇక్కడ ప్రస్తుతం దీని ఒక సారాంశం ఏంటంటే, సాత్వికాలైనా, రాజసాలైనా, తామసాలైనా ఏ ఏ భావాలైతే పుట్టినవో, పుడుతున్నవో, పుట్టబోతున్నవో అవన్నీ కూడా పరమేశ్వరుడు అనేటువంటి ఒక్క కారణం నుంచి రావాల్సిందే, కానీ మరో విధంగా వచ్చే అవకాశం లేదు. సత్వగుణం వల్ల జనించినవి సాత్విక భావాలు, రజసమే. రజోగుణం వల్ల పుట్టినవి రాజసాలు, తమో గుణం వల్ల పుట్టినవి తామసాలు. ఈ మూడు పరమేశ్వరుని స్వభావ ప్రకృతి నుంచి పుట్టినవే. కాబట్టి వీటికి ఉత్పత్తి స్థానం పరమేశ్వరుడు అనేది తెలిసిపోయింది ఇక్కడ. సత్వగుణ ప్రధానమైనటువంటి వారు దేవతలు, రజోగుణ ప్రధానంగా పుట్టేవారు రాక్షసులు, తమో గుణ ప్రధానంగా జంతువులు కలిగితే సత్వరజస్తమో గుణాల యొక్క మిశ్రమంగా మానవులు జన్మిస్తారట. ఇది కూడా ఈ విధంగా నిర్వచనం చేశారు ఈ విషయంలో. కాబట్టి అర్జున చెప్తున్నా అందుకొరకే
నా నుంచి జనించినవి సాత్వికాలైనా రాజసాలైనా తామసాలైనా నాకన్నా అన్యంగా లేవయ్యా, అన్నీ నాలోనే ఉన్నాయి. కానీ నేను మాత్రం వాటిలో లేను. అవి నా అధీనంలో ఉన్నాయి, నా వశమై ఉన్నాయి. నేను సంసారులలాగా వాటి అధీనంలో లేను, వాటికి వశపడి లేను అని చెప్తున్నాడు. దీంట్లో పరమాత్మ ఎలాంటి వ్యక్తి అనే విషయంలో, ఎలాంటి వాడు అనే విషయం లోపట సత్వరజస్తమో గుణ సంజీనతలకు సమస్త వస్తువులకు ఆధారభూతులు అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి అన్నీ అతనికి వశములై ఉన్నాయి. కాబట్టి అతడు వేటికి కూడా వశుడు కాలేదనేది మనకు తెలిసిపోయింది. ఇక పరమేశ్వరుని యొక్క స్వరూపం ఈ విధంగా దివ్యంగా వెలుగుతున్నా లోకం కళ్ళు మూసుకొని ఉంది అంటూ దానికి కారణం ఏమిటో కూడా చెప్తున్నాడు 13వ శ్లోకం లోపట. త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం మోమేభ్యః పరమవ్యయం. అర్జున, ఈ ప్రపంచమంతా 3 గుణాల వికారాల చేత మోహానికి గురైందయ్యా. నేను గుణాలకు అతీతుణ్ణి, ఏ వికారాలు లేనివాణ్ణి. నన్ను తెలుసుకోలేకపోతుంది ఈ ప్రపంచము. భగవంతుడు అందరికీ కావాలి. అందరూ భగవంతుని కోరుకునే వారే, కానీ ఎవరు భగవంతుడు ఏమిటో అర్థం చేసుకోరు. అర్థం కాని దానిని ఎలా పొందుతారు చెప్పండి? కొందరు అర్థం చేసుకున్నట్లే కనిపిస్తారు, కొందరు అర్థం చేసుకుంటూ ఉన్నట్టు కనిపిస్తారు. వీళ్ళంతా ఏమి అర్థం చేసుకున్నారో తెలుసుకుందామని ప్రశ్నిస్తే వాడు చెప్పే సమాధానాలు వాళ్లకు భగవంతుడు ఏమీ అర్థం కాలేదని మనకు అర్థమైపోతుంది. భగవాన్, ఎందుకు ఇలా చేశావు? నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? ఇది ఎందుకు ఇచ్చావు? అది ఎందుకు ఇవ్వలేదు? నీకు నా మీద దయ లేకుండా పోయింది. ఇలాంటి మాటలు పలికే వారికి పరమేశ్వరుడు అర్థమయ్యాడని ఎలా అనుకోవాలి చెప్పండి? ఈ మాటలు పలికే మనస్సులకు మహిమ అర్థం కానే లేదు. ఎందుకంటే మనస్సులు కూడా ప్రపంచంలోనివే కాబట్టి, మనసులో ఉన్నవి కూడా గుణ వికారాలే కాబట్టి వాడికి గుణభావాలు గుణకార్యాలు అర్థమవుతాయే గాని గుణాలకు ఆధారమై గుణాతీతుడుగా శోభిస్తున్నటువంటి పరమేశ్వరుడు అర్థం కానే కాడు. అర్థమైతే జ్ఞానం, అర్థం కాకపోతే అజ్ఞానం. జగత్తు అంతా ఇలా అర్థం చేసుకోవాలని స్థితిలో ఉంది. కాబట్టి జగత్తులోని ఈ అజ్ఞానికి కారణం ఏమిటి అంటే త్రిగుణాల వికారాలైనటువంటి విషయాల చేత జగత్తు మోహింపబడటమే కారణం అంటున్నాడు భగవంతుడు ఇక్కడ విషయం లోపట. పరమాత్మ ఎలాంటి వ్యక్తి అనే విషయంలో స్పష్టంగా ఏం చెప్తున్నారంటే దీంట్లో మనకు అవ్యయుడు అయిన నాశరహితుడు అని చెప్పేసి ఆయన ఉండేటువంటి స్థలం, తర్వాత ఆ స్థానము ఎలాంటిది అని చెప్తానికి త్రిగుణములకు ఆవల, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి కదా, వీటికి ఆవల ఉంటాడనే విషయం లోపల. జీవులు ఏ విధంగా ఎలా అతనిని తెలుసుకొని జాలకపోతున్నారంటే వారు త్రిగుణాలకు యువతలు ఉన్నారు. వాళ్ళు త్రిగుణాలకు అవతల భగవంతుడు ఉండి త్రిగుణాలకు యువతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మోహితులై అవతల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. మరి భగవంతుని తెలుసుకునే ఉపాయం ఏంటి అంటే ఒకటి నిష్కామ కర్మ, దాంతోపాటు భక్త్యాది సాధనలచే ఈ త్రిగుణాలను దాటిపోవాలి. ఇది ఉపాయము అనేది మనకు ఈ యొక్క 13వ శ్లోకం లోపల భగవాన్ యొక్క స్పష్టత మనకు తెలిసిపోయిందనమాట. తర్వాత 14వ శ్లోకానికి వెళ్ళబోతున్నాం. 14వ శ్లోకం లోపల ప్రధానంగా స్వామి యొక్క ఆలోచన ప్రకారంగా మనకేం తెలుస్తుందంటే మాయ గురించి. మాయ దైవ సంబంధమైంది, దాన్ని దాటడానికి శక్యము కానిది. ఆశ్రయించిన వారే దైవమాయను దాటుతారు అంటున్నాడు. తనను ఆశ్రయిస్తారు, దైవాన్ని ఆశ్రయిస్తారు, వాళ్ళు మాత్రమే దైవమాయను దాటుతారు అంటున్నాడు ఇక్కడ. దైవీశేష గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయా కాబట్టి ఈ యొక్క మాయ దైవ సంబంధమైంది కాబట్టి గుణాలతో కూడింది.
నా మాయను దాటడం కష్టం పార్థ, ఎవరైతే నన్ను పొందుతారో వాళ్లే మాయను దాటుతారు అని చెప్తూ, అర్జున, ఈ దైవమాయ గుణమయమయ, ఇది నా మాయ కాబట్టి దాటశక్యం కానిది, దుర్జయం అంటున్నాడు భగవంతుడు. ఈ విష్ణుమాయ, ఈశ్వరీమాయ, దైవమాయ కాబట్టి దాటశక్యం కాకుండా ఉంది అనే విషయం చెప్తూ, ఎవరు నన్ను పొందుతారో వారు మాయను దాటి పోతారు అంటున్నాడు స్పష్టంగా భగవంతుడు. సర్వ సంసార బంధాల నుంచి విముక్తి పొందడం అని అర్థం. నిజంగా మాయను దాటడం అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల సంసార బంధాల నుంచి విముక్తి పొందడమే అది మాయను దాటడం. ఇది నా మాయ అన్నాడు కాబట్టి దైవమాయను దాటాలనుకునే వారు దైవాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది. దానికి పరిష్కారం కూడా భగవంతుడు చూపిస్తున్నాడు మనకు. కాబట్టి ఈ మాయలు, ఈ వ్యవహారాలు, ఇబ్బందులు అన్నీ మనం దాటాలి అంటే, తొలగిపోవాలంటే ఒకటి మనకు ఆధారం ఏంటంటే మనము మన యొక్క మనస్సును భగవంతునికి అర్పణ చేయడం అంతే. ఇది దీంట్లో మనకు ప్రధానంగా చూపిస్తూ, కాబట్టి మాయ ఎలాంటిది అనేదానికి అది దైవికమైనది, త్రిగుణాత్మకమైనది, భగవంతునికి స్వాధీనపడి ఉన్నది, దాటడానికి కష్టసాధ్యమైనది. అటువంటి భయంకరమైన మాయను ఎట్లా దాటాలి అంటే భగవంతుని శరణు పొందువారు, ఆశ్రయించువారు ఆ మాయా సముద్రాన్ని సులభంగా దాటేస్తారట. వాళ్ళు తక్కిన వారు దాటలేరని చెప్పేసి మనకు ఈ యొక్క 14వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. తర్వాత 15వ శ్లోకానికి వెళుతున్నాం. పరమేశ్వరుని పొందితే మాయను దాటే అవకాశం ఉన్నప్పుడు మరి అందరూ పరమేశ్వరుని ఆశ్రయించవచ్చు కదా, ఎందుకని అందరూ ఆశ్రయించడం లేదు? మరి దానికి సమాధానం భగవంతుడు చెప్తున్నాడు మనకు 15వ శ్లోకంలో పట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయాపహృత జ్ఞానం ఆసురం భావమాశ్రితం. అర్జున, పాపాత్ములు, బుద్ధిహీనులు, నీచులు, రాక్షస భావాలు కలిగిన వారు అజ్ఞానులయ్యా. వారి జ్ఞానాన్ని మాయ అపహరించింది, అందుకే వాళ్ళు నన్ను పొందలేరు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ 15వ శ్లోకంలో భగవంతుణ్ణి ఎవరు ఆశ్రయింపరు అంటే దానికి చెప్తున్నాడు. ఎవరెవరు భగవంతుని వైపు పోలేరు అని అంటే పాపాత్ములు కావచ్చు, మూఢులు కావచ్చు, నరాధములు కావచ్చు, మాయచే అపహరింపబడినటువంటి వివేకము గల వారు కావచ్చు, అసుర స్వభావం ఆశ్రయించిన వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆశ్రయించే అవకాశం లేదు అంటున్నాడు. కాబట్టి మనిషి యొక్క జ్ఞానం, వివేకాన్ని అపహరించేటువంటి దొంగ ఎవరంటే మాయ అనేది దొంగ. ఈ మాయ అనేది మనిషి యొక్క వివేకాన్ని, జ్ఞానాన్ని అపహరిస్తుందని చెప్పేసి చెప్తూ, ఇక దుష్కృతులు మాయను దాటలేక అంతరించిపోతూ ఉంటే సుకృతులు ఉంటారు కదా, వాళ్ళు మాయను దాటి తరించిపోతున్నారు అని చెప్తూ, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, పుణ్యాత్ములు 4 విధాలుగా ఉంటారయ్యా. వాళ్ళు నన్నే ఆరాధిస్తుంటారు. వారే ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు. సుకృతులు అంటే పుణ్యకర్మలు ఆచరించేవాళ్ళు. సుకృతినః పుణ్యకర్మాణః అన్నారు. పుణ్యాత్ములు వారు 4 విధాలుగా ఉంటారట. వారు పరమేశ్వరుని సేవలోనే ఉంటారు. ఆ 4 ఒకరేమో ఆర్తుడు, రెండో వారు జిజ్ఞాసువు, మూడో వారు అర్థార్థి, 4వ వారు జ్ఞాని. ఈ 4 కూడా వీళ్ళు పుణ్యాత్ములు. అంటే పుణ్యాత్ములు రకాలను ఇక్కడ చూపిస్తున్నాడు. అందరూ పరమేశ్వరుని భక్తి చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, దేనిని కోరుకుంటూ చేస్తున్నారు అనే దానిని బట్టి వారి లోపల తారతమ్యాలు. భక్తిలో తేడా లేదు, ఫలాకాంక్షలోనే భేదం ఉంది.
ఫలం ఏదైనా సరే భగవంతుని ఆశ్రయించడం చేత వారందరూ భక్తులయ్యారు. వారిలో మొదటి వాడెవరంటే ఆర్తుడు అంటున్నారు. ఆర్తి అంటే ఆపద. ఆపదలో ఉన్నవాడు ఆర్తుడు. ఆపన్నుడు ఆపదలలో సంభవించే దుఃఖాన్ని భరించలేక ఆర్తిని పోగొట్టే మరొకరు ప్రపంచంలో లేరు అనేటువంటి భావం స్థిరమైనప్పుడు నీవే తప్ప నితఃపరం బెరుగా అంటూ భగవంతుని వైపు తిరిగి భక్తి చేసేవాడు ఆర్తుడు. ఆర్తులను రక్షించేవాడు అయినందున భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు. ఆర్తులు ఆశ్రయించదగినవాడు ఆర్తశరణ్యుడైపోయాడు. ఆయన ప్రపంచము దుఃఖమయం, సంసారం శోకగ్రస్తం, దానికి తోడు ప్రారబ్ధం భయంకరం. లోకంలో వ్యాధులున్నాయి, చోరులున్నారు, సర్ప వృశ్చిక వ్యాఘ్రాదులున్నాయి, చావులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఏ ఆపదైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ దుఃఖమైనా కలగవచ్చు. దుఃఖం వస్తే ఎవరైనా బాధపడతారు, మరీ ఎక్కువైతే ఏడుస్తారు. దుఃఖం వస్తే మనుషులు ఏడవగలరే గాని వేడుకోగలరా? సంస్కారం తోడైతేనే వేడుకోగలరు. బాధలు వచ్చినంత మాత్రాన మనస్సు పరమేశ్వరుని వైపు తిరుగుతుందా? దుఃఖ కారణాలను అన్వేషిస్తూ ఆలోచిస్తూ అలసిపోతుందే గాని దుఃఖాన్ని నివారించేటువంటి అచ్యుతుణ్ణి ఆరాధించాలని ఎందుకు భావిస్తుంది చెప్పండి? ఆ విధంగా భావించడం క్షణాలలో నిమిషాలలో జరిగే పని కాదు. జన్మజన్మల పుణ్యఫలం విశేషం ఉంటేనే బుద్ధి భగవంతుని వైపు తిరుగుతుంది. పుణ్యం కలవారే సుకృతాత్ములు. ఆర్తిలో కూడా భగవంతుని సేవించేటువంటి శక్తి గల పుణ్యవంతులు వాడు. ఆపదలు ఆవేదనకు గురి చేస్తాయి. అట్టి ఆపదలు పరమేశ్వరుని స్మృతిని తీసుకొని రాగలిగితే అవి ఆపదలు కావు, సంపదలుగానే చెప్పుకోవాలి. ఏ సంపద అయినా భగవంతుని తర్వాతనే కదా. అత్తమ్మా, ఎప్పుడు కృష్ణ కృష్ణ అని స్మరిస్తుంటావు, ఇదిగో వచ్చేశాను, ఏమి కావాలో కోరుకో, నువ్వు కోరింది వెంటనే అనుగ్రహిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ తన యొక్క అత్త అయినటువంటి కుంతితో. ఏది అడిగినా ఇవ్వగల సమర్థుణ్ణి ముందు పెట్టుకుని కుంతి ఏమడిగిందంటే, విపద సంతు నశ్వశ్వత్ యాసు సంకీర్త్యతే హరిహి. కృష్ణ, నిన్ను సదా కీర్తించేటువంటి అవకాశాన్ని ఇచ్చే, ఆపదలు మాకు నిరంతరం కలిగేలా చూడు అని చెప్పేసి అన్నది ఆ పుణ్యశీలైనటువంటి కుంతిమాత. పుణ్యశీలుడు భక్తి చేయడానికి ఆపదలే ఉండాలని దాని అర్థం కాదు. ఆపదలు ఉన్నా పుణ్యం లేని వారు భక్తి చేయలేరు. పుణ్యాత్ములు ఎప్పుడూ భక్తి చేస్తారు. జీవితంలో ఆపదలు ఎప్పుడైనా తప్పవు కదా. అలా ఆపదలు వచ్చినప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఆర్తులలో భక్తి అధికమవుతుంది. అప్పుడు ఆపదల్లో చిక్కుని ఆవేదన చెందేవారు దుఃఖభాగుడు. ఆపదలలో కూడా బుద్ధి భగవంతుని స్మరించడానికి సిద్ధపడితే అది నిజానికి అదొక పుణ్యం, అదొక పవిత్రం. ఔషధం లేని వారినే వ్యాధి బాధిస్తుంది. వ్యాధి ఉండినా దాన్ని నిర్మూలించే ఔషధం ఉన్నప్పుడు ఇక ఆపద ఎక్కడుంటో చెప్పండి. ప్రపంచంలో ఒక వ్యాధికి ఒకే ఔషధం ఉంటుంది, కానీ భగవంతుడు అలా కాదు. అన్ని ఆపదలకు తానే ఏకైక భేషజం. సాధారణమైనటువంటి ఆపదలకే కాదు, భవరోగానికి కూడా తానే ఔషధం. ఈ కారణం వల్ల విష్ణు సహస్రనామం పరమేశ్వరుని భేషజం అని కీర్తన చేసింది. భేషజం సంసార రోగస్య ఔషధం భేషజం. సంసారం అనేటువంటి రోగానికి మందు ఎవరంటే భగవంతుడే. అందువల్ల ఆయన భేషజ నామధేయుడు. భగవంతుని ఆశ్రయిస్తే సర్వ దుఃఖాలు తీరిపోతాయి, సమస్త ఆపదలు పారిపోతాయి. ఆపదలు తొలుగుతూ ఉంటే బుద్ధి తేలిక పడుతూ ఉంటుంది, తేలిపోతూ ఉంటుంది, పైకి అలవోకగా తేలిపోతూ ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఆపద మొక్కులవాడా గోవిందా గోవిందా అంటూ మనము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి భక్తులు అందరం కూడా కొండెక్కుతూ ఉంటాం. ఆపదలు లేకుండా, అలసట తెలియకుండా భగవంతు సన్నిధి చేరడానికి అలా పరమేశ్వరుని నోరారా పిలుస్తూ ఎక్కుతూ ఉంటాం. మొదటిసారి గోవిందా అనగానే భగవంతుడు ఆ పిలుపుని అందుకొని భక్తులను రక్షిస్తాడట మహానుభావుడు, ఆపదలను దూరం చేస్తాడట. రెండవసారి గోవిందా అనగానే దూరమైనటువంటి ఆపదలను తిరిగి రాకుండా భగవంతుడు నివారిస్తాడట. గోవిందా 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 జన్మలన్నీ గోవిందా జన్మలన్నీ
షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. గోవింద గోవింద మరణము గోవింద జననము గోవింద కేశవనామముతో ఆశలు గోవింద మాధవ స్మరణతో మమతలు గోవిందం బాధలు గోవింద బరువులు గోవిందం కష్ట నష్టాలు గోవింద 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 గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.